హాయ్ అండి, రాయల్ రాజేశ్వరి ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. టుడే చికెన్ గ్రేవీ కూర వండుతున్నానండి. దానికి కావాల్సినవి చికెన్ అండి. చికెన్ని మ్యాగ్నేట్ చేయకుండా వండుతున్నానండి. మ్యాగ్నేట్ చేసి కూడా వండుతానండి. చికెన్ని శుభ్రంగా నిమ్మకాయతో శుభ్రంగా కడుక్కోవాలండి. బ్యాక్టీరియా ఏమైనా ఉన్నా నశిస్తాయండి. అందుకే చికెన్ కడిగి శుభ్రం పెట్టుకున్నానండి. దానికి కావాల్సినవి ఒక మీడియం సైజు 2 ఉల్లిపాయలండి, ఇదేంటిది కొత్తిమీర అండి, తర్వాత అండి 4 పుదీనా ఆకులండి, అల్లం వెల్లి పేస్ట్ అండి, కొబ్బరి గసగసాలు ముందే నానబెట్టానండి. కొబ్బరి గసగసాలు నానబెట్టిందండి. తర్వాత అండి చికెన్ మసాలా అండి. పచ్చిమిరపకాయలు చెప్పండి. కొంచెం చికెన్ కూర వండుతున్నాను. 3 స్పూన్లు నూనె వేయాలండి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి 3 స్పూన్లు కానీ 3.5 కానీ వేయండి. నేను 3.5 వేసానండి. నూనె వేడెక్కిన ఉండండి. నూనె వేడెక్కిన తర్వాత చూద్దాం. నూనె వేడెక్కిన తర్వాత అండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేయాలి. అవి మగ్గనే వాళ్ళని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేపాలండి. ఇవన్నీ ఇలా కలపాలండి. కలిపి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు వేగనివ్వాలండి. ఇవి కొంచెం వేగింది కదండి. తర్వాత 2 బిర్యానీ ఆకులు వేస్తానండి. శుభ్రంగా కడిగి పెట్టుకుని బిర్యానీ ఆకులు కూడా వేస్తే బాగుంటుందండి ఆ ఫ్లేవరు. తర్వాత అండి శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేయాలండి. తర్వాత అన్నీ 4 పుదీనా ఆకులు వేయాలండి. పుదీనా ఆకులు వేసినా కూడా ఫ్లేవర్ బాగా వస్తుందండి. వీటిని కూడా బాగా కలపాలండి. ఇవి ఉల్లిపాయలతో పాటు మగ్గిపోతాయండి. కొంచెం ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చినాయండి, వేగినాయండి. ఇప్పుడు ఇంగ్రీడియంట్ వేసి అసలైన ఇంగ్రీడియంట్ చికెన్ వేసేద్దామండి. శుభ్రంగా క్లీన్ చేసుకున్న చికెన్ వేయాలండి. చికెన్ వేసాం కదండి, ఒకసారి కలపాలండి. కలిపిన తర్వాత అండి ఒక ఫుల్ స్పూను ఉప్పు అండి, గల్లుప్పు అండి, ఇంకో స్పూన్ అండి, 2 స్పూన్లు వేసానండి. తర్వాత సరిపోతే మళ్ళీ వేద్దామండి. ఇలా మొత్తం కలిపేసేసండి మూత పెట్టాలండి. అప్పుడు చికెన్లో ఉన్న వాటర్ వస్తాయి కదండి, దాంతో కొంచెం కుక్ అవుద్దండి. తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాం. ఇలా చికెన్లో వాటర్ వచ్చింది కదండి, ఇలా వాటర్లో ఉడుకుతుంది కదండి, ఇలా ఉడకనివ్వాలండి. చికెన్లో వాటర్తో కొంచెం సేపు సగం సిమ్లో పెట్టి ఉడకనివ్వండి. తర్వాత అండి ఇలా మూత తీసి చూడాలండి. చూసిన తర్వాత సగం అయిపోయినాయి కదండి నీళ్ళు చికెన్లో. అందుట్లో అల్లం వెల్లి పేస్ట్ వేద్దామండి. అల్లం వెల్లి పేస్టు ఒక 2 స్పూన్స్ వేస్తున్నానండి. 2 స్పూన్ నిండా వేసానండి. వేసిన తర్వాత అండి శుభ్రంగా దీంట్లో ఇలా మ్యాష్ చేయాలండి, కలిపేసేయాలండి.
అల్లం వెల్లుల్లి వాసన పోయేంత వరకు, పచ్చి వాసన పోయేంత వరకు వేగాలండి. ఇది వేగుద్దండి, వేపాలండి ఇట్లా. అంతలోకి చికెన్లో వచ్చిన వాటర్ కూడా ఎగిరిపోతాయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్నాం కదండి. ఈ విధంగా వేగి ఉంటుందండి. తర్వాత అండి కారం వేయాలండి. కారం ఒక 2½ స్పూన్స్ వేయండి. అన్ని కూరలకి కొంచెం కారం నూనె ఎక్కువ ఉండాలండి. అల్లం వెల్లి ఘాటు ఎక్కువ ఉంటే కొంచెం బాగుంటాయండి, లేకపోతే నీసు వాసన వస్తాయండి. ఇలా కలిపేయాలండి. ఇలా కాలాన్ని కలిపిన తర్వాత అండి 1 గ్లాస్ నీళ్ళు పోసానండి. ఇంకో గ్లాస్ కూడా పోయాలి, 2 గ్లాసులు నీళ్ళు పోయాలండి. ఇలా 2 గ్లాసులు నీళ్ళు పోసిన తర్వాత అండి ఇలా కలిపేసేసి కూరను సగం సిమ్లో పెట్టండి, మూత పెట్టేయాలండి. తర్వాత దాంట్లో మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. చికెన్ ఉడకనే ఉండండి. ఇలా మధ్య మధ్యలో చూసుకోవాలండి. చికెన్లో వాటర్ ఎగురుతూ ఉంటాయి కదండి, చూసుకుని కదుపుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగంటుతాయండి. అందుకని చూసుకుని కొంచెం కలుపుకుంటూ ఉండండి. ఆల్మోస్ట్ అలా ఉడికిపోవచ్చిందండి. ఆ వాటర్ కొంచెం ఎగిరిన తర్వాత మసాలా వేద్దాం. మధ్య మధ్యలో ఇలా చూసుకుంటూ ఉండాలండి. నీళ్ళు ఎగిరినాయో లేదో అడుగంటుందో చూసుకుంటూ ఉండాలండి. కొంచెం ఆల్మోస్ట్ అలా అయిపోవచ్చింది. చికెన్ ముక్క ఉడికిందండి బాగానే. కొంచెం ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయి నూనె పైకి తేలిన తర్వాత మసాలా వేసి చూపిస్తాను. ఇలా దగ్గరికి వచ్చేసింది కదండి. ఇప్పుడు చికెన్ మసాలా వేయాలండి. ఎందుకంటే ఆచివారి చికెన్ మసాలా వాడతానండి నేను. అది 2 స్పూన్స్ వేయాలండి. తర్వాత కలిపేయాలండి. ఇప్పుడండి కొబ్బరి గసగసాలు పేస్ట్ చేయాలండి. ఇందాక మనం కొబ్బరి గసగసాలు జీడిపప్పు పేస్ట్ చెప్పాను కదండి, అది పేస్ట్ చేయాలండి. ఈ పేస్ట్ వేసిన తర్వాత కొంచెం సేపు తిప్పి సగం సిమ్లో పెట్టాలండి. అడుగంటిద్దండి, దగ్గరుండి చూసుకోండి. ఈ స్టేజ్లోనే ఉప్పు కారం మసాలా అన్నీ సరిపోయినాయో లేదో చూసుకోండి అండి. సరిపోతే వేసుకోవచ్చు. తర్వాత అండి కొంచెం గరం మసాలా అండి. చికెన్ మసాలా వేసాం కదండి, కొంచెం గరం మసాలా వేస్తే ఆ ఫ్లేవర్ వేరుగా ఉంటుందండి. కొంచెం గరం మసాలా వేయాలండి. తర్వాత చాప్ చేసుకున్న కొంచెం కొత్తిమీర వేస్తే చికెన్ కూర రెడీ అండి. తర్వాత అండి ఈ చాప్ చేసుకున్నది కొత్తిమీర వేసేసేయడమేనండి. చికెన్ గ్రేవీ కూర రెడీ అండి. థ్యాంక్స్ అండి. రాయల్ రాజేశ్వరి ఛానల్లో రెసిపీస్ అన్నీ మీకు నచ్చే విధంగా చేస్తానని అనుకుంటున్నానండి. మీకు నచ్చితే నా చికెన్ గ్రేవీ కూర ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.